అందరూ బాగున్నారా పిల్లలు? ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, ఆన్లైన్ క్లాసెస్ చేసుకున్నామా? ఆన్లైన్ క్లాసెస్ జరగకముందు చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం. ప్రేయర్ చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, ముఖ జ్ఞానం ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుకున్నాను. ఇదిగో తండ్రి, ఆన్లైన్ క్లాసెస్ బాగా జరిగేటట్టు చూడండి తండ్రి. ఇదిగో తండ్రి, ఆది నుండి అంతం వరకు మీరే కాపాడాలి తండ్రి. ఇదిగో తండ్రి, బైబిల్లో సమూయేలు గారి గురించి చెప్తున్నాను తండ్రి. అంతా బాగా వినేటట్టు, సమూయేలు గారు బాగా ఉండేటట్టు చూడమని చిన్న ప్రార్థన కుమారుడైన యేసుక్రీస్తునామములో ప్రార్థన పెట్టుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ఆన్లైన్ క్లాసెస్ చేసుకోకముందు చిన్న పాట పాడుకున్నాం. ఏం పాట పాడుకున్నామంటే చిన్న పల్లవి చిన్న చరణం పాడుకున్నాము. కాలము సమయము పాడుకున్నాము. కాలము సమయము నీ వశమే, జననము మరణము నీ వశమే. బాగా పాడారు. ఓకే, చిన్న పాట చాలు, చిన్నది చాలు, 2 లైన్లు చాలు. ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసేసుకున్నామా. నేను మీకు ఒక ఆయన గురించి చెప్తాను. ఆయన పేరు సమూయేలు దేవుని ప్రవక్త. వాళ్ళకు అది సమూయేలు గారు దేవుని ప్రవక్త అన్నమాట. సమూయేలు గారు గురించి తెలుసుకున్నామా? ఒక ఊర్లోనంట, ఒక పట్టణంలో ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉండేవాడంట. ఎల్కానాకి ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట. ఎల్కానాకి వివాహమైందంట. వాళ్ళ వైఫ్ పేరు హన్నా. అలా హన్నాకి అసలు ఎంత పెళ్ళయి చాలా దినాలు, ఇయర్స్, మంత్స్ అయిపోయిందన్నమాట. అయిపోతే అన్న దేవుడితో ప్రార్థించుకుందంట. చర్చిలోకి వెళ్ళి ప్రార్థించుకుందంట. ఏంటి తండ్రి, నాకు పిల్లలు లేరు అనేసి ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకుంటే యెహోవా అంటే ఒకటి మోపించిందంట. ఏంటంటే అన్నకి పిల్లలు పుడితే కనుక మొత్తం ఒక పిల్లడు పుట్టి కొద్దిగా పెద్ద అయిన తర్వాత కొద్దిగా చిన్న ఇంత ఉంటారు కదా పిల్లలు, ఇంత ఉంటారు కదా, ఇంత అయిన తర్వాత ఇస్తారనమాట. ఇంత అయిన తర్వాత చర్చిలోకి వదిలేస్తాను, మీ సన్నిధిలోకి వదిలేస్తాను అని అనేవాడంట. అంటుంటే ఒక ఆయన ఏలియా గారు, ఏంటి తిను త్రాగేసి ఇలా ప్రార్థన చేసుకుంటుంది. తనకు తెలియదు అనమాట, ఏలియాకి తెలీదు ప్రేయర్ చేసుకుంటుందని ఏలియాకి తెలియకపోతే అప్పుడు దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా మందు తాగేసి మొత్తుగా మాట్లాడుతుంది అనమాట. ఇలా అంటే మోకలు వేసి ప్రార్థన చేసుకుంటే వణుకుతారు కదా, అలాగా ఏంటది ఏలియా గారు అనమాట అడిగారు అనమాట. అప్పుడు నాకు పిల్లలు లేరయ్యా అంటే ఏలియా గారు ప్రార్థనలో పాస్ట్ గారు ఏంటమ్మా త్రాగేసి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నావేంటి అంటే అప్పుడు చెప్పారంట, నాకు పిల్లలు లేరు, నేను ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినాను అన్నాడు. ఎవరు? అన్న. అప్పుడు సర్లే, నీ కోరిక నెరవేరుతుంది, ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అనేసి అన్నదన్నమాట. ఏలియా గారు ఇంటికి వెళ్ళిందంట. ఒక దినములు గడిచాయంట. హన్నాకి ఒక కుమారుడు పుట్టాడనమాట. ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు అని పేరు పెడితే అప్పుడు సమూయేలు గారి పాలు విడిచారనమాట. విడిచితే అప్పుడు పంపిస్తాను చర్చికి అని అన్నదన్నమాట హన్న. అలాగే పాలు విడిచిన తర్వాత చర్చికి వెళ్ళాడనమాట. చర్చికి వెళ్తే అక్కడ ఏలియా గారు అక్కడ ఫస్ట్ నుంచి మొత్తం పెద్దయ్యే వరకు కాపాడారనమాట. ఏలియాకి 2 కుమారులు ఉండేవారు. ఆయన పేరు ఓప్ని, పినియాసు. వాళ్ళు చాలా దుర్మార్గులు.
ఏంటి చాలా దుర్మార్గులు. ఒకరోజు వాళ్ళు సమూయేలునే చంపాలనుకున్నారు. అప్పుడు దాని తర్వాత ఏమైందో చూద్దాం. ఈ లెసన్ పేరు ఏంటంటే, ఇప్పుడు దాకా చెప్పిన లెసన్ పేరు అంటే పేరు పెట్టి పిలవబడెను సమూయేలు బ్రాకెట్ అయింది. అప్పుడు సమూయేలు దేవుని సేవిస్తూ యాజకుడైన ఏలియాకి సహాయం చేసేవాడు కదా చర్చ్లో. ఒక రాత్రి సమూయేలు తన పేరును ఎవరో పిలవడం విన్నాడు. ఒక రోజు అనమాట సమూయేలు ఎవరినో పిలవడం వినిపించి యాజకుడైన ఏలియా పిలిచారేమో అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏలియా గారు దగ్గరికి వెళ్ళి ఏలియా గారు నన్ను పిలిచారా అని అడిగారు. కానీ ఏలియాకి పిలవలేదు అని చెప్పాడు అనమాట. అప్పుడు పడుకుని పోయాడు. మళ్ళీ రెండోసారి కూడా అలాగే జరిగింది. ఏలియా దగ్గరికి వెళ్ళి ఏలియా గారు మీరు పిలిచారా అని అడిగారు. పిలవలేదు అని అన్నారు. మళ్ళీ మూడోసారి కూడా అలాగే పిలిచారు. అప్పుడు ఏలియా గారికి డౌట్ వచ్చింది, ఎవరు పిలుస్తున్నారు, సమూయేలు ఎందుకు వస్తున్నాడు, దేవుడు పిలిచాడు అని అంటే అప్పుడు మొత్తం వివరించాడనమాట సమూయేలుకి. అప్పుడు నాలుగోసారి పిలిచినప్పుడు వెళ్ళాడనమాట. వెళ్తే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, హోఫ్నీ ఫినిహాసు ఇంకా ఏలియా గారు హోఫ్నీ ఫినిహాసు చాలా చెడ్డగా ఉండడం గమనించి కొట్టలేదంట. గట్టిగా కొట్టలేదు, తిట్టలేదు, ఏమి చేయలేదు. అప్పుడు దేవుడు ఏలియా గారిని హోఫ్నీ ఫినిహాసుని చంపేయాలని అనుకున్నాడు. అది యాజకుడైన ఏలియాకి చెప్పాడనమాట. ఏలియా గారు చాలా భయంతో ఉన్నాడనమాట. ఒకరోజు హోఫ్నీ ఫినిహాసు చనిపోతుంది. ఒకరోజు అనమాట ఇజ్రాయేలు మందసంని తీసుకెళ్ళడానికి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వస్తే యుద్ధానికి హోఫ్నీ ఫినిహాసు ఏలియా మొత్తం వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారనమాట. సమూయేలు గారు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు హోఫ్నీ ఫినిహాసుని చంపితే వాళ్ళ బాధతో ఏలియా గారు కింద పడిపోయారు. అప్పుడు పడిపోయారు అనమాట. అప్పుడు అయిందంట మళ్ళీ ఏలియా గారిని కూడా చంపేశారు. అది స్టోరీ. ఓకే. సమూయేలు నీ దాసుడు ఆలకించి ఆజ్ఞాపించును. ఈ చిన్ని అలోపేషన్స్ని బాగా చేసుకున్నాం. చిన్న ప్రేయర్ చేసుకున్నాం. ఒక చిన్న పాట పాడుకొని ప్రేయర్ చేసేసుకుందామా? నీలోని ఆనందం పాడుకుందాం. నీలోని ఆనందం నా దేవా, నీలోని నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతను నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. చాలు, ప్రే చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమకల తండ్రి, కృపగల దేవ, ఇదిగో తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే కాపాడారు తండ్రి. ఇదిగో తండ్రి సమూయేలు గురించి ఎక్కువగా తెలుసుకున్నట్టు జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఇదిగో తండ్రి నేను ఇంకా ఫోన్లో వింటున్న వాళ్ళందరూ నీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో తండ్రి
బైబిల్లో ఉన్న దావీదు వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గారి గురించి రాయబడి ఉన్నట్టే చెప్పాను తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకేమైనా తప్పులు క్షమించగలుచున్నాను తండ్రి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఏమైనా అడగరానిది అడిగితే క్షమించమని, ఏమైనా అడగలేనిది ఉంటే జ్ఞాపకం చేయమని చిన్న ప్రజ్ఞను కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, బాయ్. అందరూ రేపు మళ్ళీ ఇంకో మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుందామా? బాయ్.